నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 నెలల నుంచి కూడా సీనియర్ నేతలు కానివ్వండి, ఆ పార్టీ కీలక నేతలు కానివ్వండి, కాస్త పార్టీ వ్యవహారాల్లో అంటన్నట్టుగా ఉంటున్నారు. మరి దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా, లేదంటే పార్టీని వీడాలనుకుంటున్నారా? దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకర్ రావు గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, అసలు వైసీపీ నేతలందరూ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇంకా సజ్జల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఘోర పరాజయం చవి చూసిన తర్వాత నుంచి కూడా అసలు కనిపించట్లేదు అని మనం అనుకోవచ్చు. ఏంటి సార్, మళ్ళీ ఈ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఏదైతే ఇన్ఛార్జిగా తప్పుకున్నారో బొత్సాను కూడా అడుగుతుంటే ఈ పదవి ఏమైనా బంగారమా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ వ్యూహం ఎలా ఉంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, విజయసాయిరెడ్డి ఈరోజు తప్పుకున్నాడు అని చెప్పని అతనికై నేను మానుకుంటున్నాను, రాజకీయాలకి దూరంగా ఉంటాను, నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాడు. కానీ ఇంకా ఆ పార్టీ అధినాయకత్వం దాన్ని ఆమోదించాల. గమనించుకోవాల్సిన అంశం, గతంలో మొట్టమొదట అధికారం రాకముందు నుంచి కూడా వాళ్ళ కన్ను 2014 నుంచి కూడా ఉత్తరాంధ్ర మీదే ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజల అమాయకులు, మంచివాళ్ళు, బెదిరించి భయపెట్టి ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. 2014లో అధికారంలోకి రాలేదు, అందువల్ల వాళ్ళ ఆటలు సాగలేదు. 2019లో అధికారంలోకి రావాలనుకున్నప్పటి నుంచి విజయసాయిరెడ్డిని అక్కడే నియమించాడు. అతన్ని ఉత్తరాంధ్రకి ఒక రకంగా విజయసాయిరెడ్డికి రాసిచ్చేశాడు. అంటే రాసిచ్చాడంటే అతను దోసుకోమని కాదు, నువ్వు దోచిపెట్టు, నువ్వు 10 పైసలు తీసుకో, 90 పైసలు నేను తీసుకుంటాను, ఎట్లా చేయాలో ఇంతకుముందు నా ఆస్తులను పెంచింది నువ్వే కాబట్టి అక్కడుండి నువ్వే చూసుకో అని చెప్పని అప్పచెప్పాడు. అట్లానే వాళ్ళకి 10 పైసలు కాసించిన వ్యక్తి ఈరోజు 50-60 పైసలు అతనే సంపాదించుకొని వాళ్ళకు కొంత ఇవ్వటం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మరి ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తే కదా, ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడే కదా బొత్స సత్యనారాయణ. ఒకనాడు ముఖ్యమంత్రి పదవి కూడా పోటీపడ్డ వ్యక్తే కదా. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాడో సొత్తనే ఉంటాం. పదవి కోసం ఎంత దిగజారాలో అంత దిగజారిపోయారు, అందుట్లో సందేహం ఏముంది. మరి ఆ రోజు అమరావతి గురించి ఎంత నీచాతినీచంగా మాట్లాడాడు. ఈరోజు అదేం బంగారం అంటే మరి ఆ రోజు ధర్మాన ప్రసాద్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం చేయడం అని చెప్పని చివరిలో వాళ్ళ ఆక్రోశాన్ని కూడా ఎలగక్కున్నారు కదా. అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఖనిజ సంపద కావచ్చు, గనులు కావచ్చు, సహజ సంపదను కావచ్చు, అలాగే భూములు కావచ్చు, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ ఈరోజు మొత్తానికి తెలుసు. ఇందులో దాచుకోవాల్సిందంటూ ఏమీ లేదు. దానికి మరి ఆ రోజు నువ్వు క్రియాశీలకంగా ఉండి ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడై ఉండి నువ్వు ఏ రోజైనా దానికి అడ్డుకట్ట వేసావా? ఏ రోజైనా ప్రశ్నించావా? ఈరోజు పాని నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తివి. మొన్న శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ వదిలేస్తే వచ్చింది నీకు ఆ సీటు. అది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గనక అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో ఒకసారి గమనించుకోండి. ఆ విధంగా చేయాలనుకుంటే నువ్వు ఆ శాసనమండలి సభ్యత్వానికి కూడా ఎన్నికయ్యేవాడివి కాదు. వాళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసినంత వరకు అది కూడా ఒక వ్యాపార సంస్థగానే భావించారు వాళ్ళు. రాజకీయ పార్టీ అని కానీ, మనం రాజకీయం అంటే అధికారంలో రావడం కోసం మనం పోరాడాలని కానీ, మనం పోరాడాలి అంటే మనకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయని కానీ, ప్రజలున్న సమస్యల గురించి ప్రభుత్వం మీద పోరాటం చేస్తేనే మనకి పార్టీకి ఉనికి ఉంటుంది, గుర్తింపు వస్తుంది, ప్రజల్లో మనకి సుస్థిర స్థానం ఏర్పడుతుందని భావించిన వాళ్ళు ఎవరైనా సరే వేరే రకంగా రాజకీయం చేసేవాళ్ళు. నిజంగా కనుక వాళ్ళకి రాజకీయ అనుభవం అంటే జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయ పార్టీ, నేను రాజకీయంగానే ముఖ్యమంత్రిగా ఎదగాలనుకుంటున్నాను కనుక భావించిన వాళ్ళు ఎవరైనా అయితే 151 స్థానాలు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండో పర్యాయం వాళ్లే వచ్చి ఉండేవాళ్ళు. అతను ఏ కాడికి రాజకీయం చేయాలని కోరుకోవాలా. వ్యాపారం, రాజకీయం కూడా వ్యాపారంగానే భావించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అదే మనమే అధికారంలో ఉంటే ఇంకెంత సంపాదించుకోవచ్చు అని చెప్పి వచ్చారు. నిస్సందేహంగా అంతకంటే ఎక్కువే సంపాదించారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటామని చెప్పి వాళ్ళు భావించారు. కానీ వాళ్ళకి తెలిసిన వ్యాపారం వేరు, రాజకీయం వేరు, ప్రజలు వేరు. ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి వాళ్ళు చేసిన దోపిడీలకి, దొంగతనాలకి, హత్యలకి ప్రత్యక్ష సాక్షులు వాళ్లే. కాబట్టి సరైన తీర్పు, సరైన సాక్ష్యం వాళ్ళు ఇచ్చారనే భావిస్తున్నాను నేను. అందుకే వాళ్ళు 151 స్థానాలకు వచ్చిన వాళ్ళకి 11 స్థానాలకు పరిమితం చేశాడు. ఆ రోజు మాట్లాడింది కూడా ఇదే సత్యనారాయణ కదా, అమరావతి గురించి.
గడిచిన 5 ఏళ్ళు కూడా సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు పనిచేశారు. మరి ఎందుకని ఈ 8 నెలల నుంచి కూడా ఆయన సైలెంట్గా ఉంటున్నారు? అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో అప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు. అంటే దీని వెనకాల ఏదన్నా కుట్ర జరుగుతుందా ఏంటి సార్ దీనిపై? నిస్సందేహంగా వాళ్ళందరూ అనుకునే ఆయన చేత రాజీనామా చేయించారు. ఎందుకంటే సహజంగానే మామూలుగా వాళ్ళ పార్టీ తరపు నుంచి ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఎలాంటి దాడులు చేసేవాళ్ళు చూసేవాళ్ళం కదా. ఏ విధంగా అసలు ఆ ఫేస్బుక్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోయేవాళ్ళు అందరికీ తెలుసు కదా. మరి అలాంటిది మిన్నకుండి కదలకుండా కూర్చున్నారు అంటే ఆలోచించుకోవాలి కదా. వాళ్ళందరికీ తెలిసి ఆ శ్రేణులకి ముందుగానే సమాచారం అంతేనే కదా వాళ్ళు కదలకుండా కూర్చునేది. లేకపోతే వీరాభిమానులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళైనా స్పందించేవాళ్ళు కదా. మరి స్పందించలేదు అంటే వాళ్ళందరికీ తెలుసనే కదా దాని అర్థం. సార్ మరి వ్యవసాయం చేస్తానన్న విజయసాయిరెడ్డి ఈరోజు చూసినట్లయితే షర్మిలతో భేటీ అయ్యారు. ఏంటి సార్ అసలు? వ్యవసాయం అంటే ఏంటి? గాంజా వ్యవసాయమా? ఏ వ్యవసాయం చేస్తాడు ఆయన? ఉత్తరాంధ్రలో అదేగా నేర్పింది ఆయన. అదే అక్కడ చేయాలనుకుంటున్నాడు. అది ఇక్కడ చేస్తే ఇప్పుడు మక్కలేరు తీసి బొక్కలు వేస్తారు కాబట్టి కర్ణాటక వెళ్ళి వ్యవసాయం చేయాలనుకుంటున్నాడు. అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి వ్యవసాయం చేస్తే ఊరుకోరు కదా. ఆయన నిజంగా వ్యవసాయం చేస్తే మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఎందుకంటే కనీసం ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి ఆధారాలు, అతని మీద అభియోగాలు అన్నీ ఉన్న తర్వాత కూడా, ఆధారాలు ఉన్న తర్వాత కూడా కాలయాపన జరుగుతూనే ఉంది కాబట్టి, ఈ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించినంత వరకు అదేంటంటే సిబిఐ ఈడీ వాళ్ళు చూసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేతలకి ఈ ప్రభుత్వం చూడాలి కాబట్టి, ఈ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ఒక రకమైనటువంటి భయం ఏర్పడి ఉండొచ్చు, ఓ రకంగా ధైర్యం కూడా ఏర్పడి ఉండొచ్చు అతనికి. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి సంబంధించి వ్యక్తిగతంగా ఇంతవరకు పలానా దాంట్లో నువ్వు పలానా కుంభకోణం చేసావు, పలానా దాంట్లో నీ పాత్ర ఉంది, నువ్వు వచ్చి మాకు విచారణ సహకరించని చెప్పి ఇంతవరకు తాకీదులు ఇవ్వలేదు కాబట్టి నా జోలికి రారనే ధైర్యం కూడా ఉంటే ఉండొచ్చు. మరి అది ఎందుకు jరుగుతుందో కూడా జనం కొంచెం ఆశ్చర్యపోతూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అతను ఒక్క దాంట్లోనే అభియోగం పెట్టారు. మొన్న కడప జిల్లాలో వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పులివెందుల పక్కన, కడప పక్కన మరి అక్కడ 75 ఎకరాలు వాళ్ళు ఏదైతే అటవీ భూమిని స్వాధీనం చేసుకొని వాళ్ళ బంధువులందరూ కూడా చేస్తున్నారని భావించారో వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు ఏమీ కనపట్టలేదు. కాబట్టి ఏదైనా సరే పత్రికల వరకు లేకపోతే శ్రేణుల దగ్గరకు వచ్చినప్పుడు లేకపోతే బహిరంగ సభల్లోనే మాట్లాడుతున్నారే కానీ ఏ విధంగా కూడా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇది సరైన సాక్ష్యాధారాల కోసం చర్యలు తీసుకోవట్లేదా, లేకపోతే వాళ్ళ మనుషులతోటి వీళ్ళు కుమ్మక్కైపోయి అధికారులు సహకరించట్లేదా? ఎవరైతే వాళ్ళ మనుషులతోటి అధికారులు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికి వాళ్ళే కుమ్మక్కై ఉన్నారు కాబట్టి ఆ అధికారులు సరైన సమాచారం వాళ్ళ మీద నేరం నిరూపితమయ్యే విధమైనటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వనందువల్ల వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారనేది చూడాలి. అధికారులు సహకరించట్లేదని చాలా వరకు వాస్తవమే. మరి అలాంటి అధికారులను ఎందుకు కొనసాగిస్తున్నారనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఉంటే మీరన్నట్టు వాళ్ళు విజయసాయిరెడ్డి అనే అతను కావాలని చెప్పని వాళ్ళందరూ కలిసే చేస్తున్నారు. మీరు సజ్జలు అన్నారు, మొన్న ఈ మధ్య బయటకు వచ్చేసాడు. వాళ్ళ అబ్బాయికి సంబంధించినటువంటిది అంతకుముందు అతనే నిర్వహించేవాడు సోషల్ మీడియా. మరి ఈరోజు అతను రేపు పొద్దున ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ లోన తీసుకెళ్తారో భయంతో అతను తప్పించేసి వేరే అతనికి అంజిరెడ్డి అని అతనికి ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటూ ఉంటే బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఈ మధ్య కొంచెం అడపా మాట్లాడుతున్న కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, మిగిలిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న వచ్చి బయటకు వచ్చి మాట్లాడాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైపోయాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏమైపోయాడు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమైపోయాడు, శివరెడ్డి మోహిత్ రెడ్డి ఏమైపోయాడు, మిథున్ రెడ్డి ఏమైపోయాడు, వైవి సుబ్బారెడ్డి ఏమైపోయాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడు, విజయసాయిరెడ్డి ఏమైపోయారు ఈ రెడ్లంతా? మరి అధికారం ఉన్నప్పుడు మొత్తం ఏడదే కదా పెత్తనం, వీళ్ళకే రాసి ఇచ్చాడు కదా ఆంధ్ర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మాట్లాడాలంటే మామూలు గుడివాడ అమర్నాథ్ కావాలా, లేదంటే పేరు నాని కావాలి, లేదంటే కొడాలి నాని కావాలి, ఇలాంటి వాళ్ళు మాత్రమే కావాలా, అమ్మడి రాంబాబు కావాలి, వీళ్ళు మాత్రమే కావాలా? మామూలుగా దాచుకోవడానికి మాత్రం ఆ రెడ్లే కావాలి. ఇది ఆలోచించుకోవాలి కదా. ప్రజలు కూడా ఆలోచించుకున్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పారు, అందుకే వాళ్ళు దూరంగా ఉంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.